బ్రో సూపర్ హిట్. ఇంటర్వెల్ ఫైట్ క్లైమాక్స్ సూపర్ ఉంటది. గుద్దబాలు ఎట్లున్నాయి అన్ని బాగున్నాయి. సినిమా సూపర్. 3000 కోట్లు. ఆ సాంగ్ మాత్రం ఉందన్న, అసలు కేకో కేక. జాతర ఫైట్ కానీ లాస్ట్ ఫైట్ కూడా ఎక్సలెంట్ ఉంది. అసలు మీరు ఊహించలేదు ఆ లాస్ట్ ఫైట్ అయితే. మిస్టీరియస్ థ్రిల్లింగ్ సస్పెన్స్ కిరాక్ ఉంది. పుష్ప 3 కోసం ఎదురు చూస్తారు, 2 కంటే మెయిన్. నేను నాకు తెలిసి ఇంకో వీక్లో మినిమం 2-3 టైమ్స్ చూస్తా. వీడు అంటావో చూసాక 1 మంత్ నిద్రలేగలేదు. అన్ని బాగున్నాయి బ్రో. మొత్తం సినిమా సూపర్ ఉంది. సూపర్ హిట్. 3 ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? స్టోరీ కంటిన్యూషన్ ఉంటుంది బ్రో, అంతే. తగ్గేదలే. సాంగ్స్ ఫైట్స్ ఎలా అనిపించింది? బాగుందన్న. సూపర్ సూపర్. క్లైమాక్స్ లో చనిపోతారు అంటారు, మరి ఎవరు చనిపోయేది? అదే మెయిన్ ప్లాట్. సాంగ్స్ కానీ మన అల్లు అర్జున్ యాక్షన్ కానీ ఎంట్రీ ఎలా ఉంది? ఎక్సలెంట్గా ఉందన్న, ఎక్సలెంట్గా ఉంది. శ్రీవల్లి యాక్షన్ ఎలా ఉంది? శ్రీవల్లి యాక్షన్ అయితే ఇద్దరికి సేమ్, అంటే డామినేషన్ అనేది ఏం లేదన్న. ఇద్దరికి ఈక్వల్ సీన్స్ ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. ఫైట్ సీన్స్ ఎలా ఉన్నాయి? అబ్బో ఫైట్ సీన్స్ అయితే లాస్ట్ ఫైట్ అయితే గూస్ బంప్స్. అసలు మూవీ ఒక రేంజ్లో ఉందన్న. అమ్మో ఐటమ్ సాంగ్ కంటే సెకండ్ సాంగ్ అన్న, వాళ్ళిద్దరి రొమాంటిక్ సాంగ్, ఫీలింగ్ సాంగ్, కిస్సిక్ సాంగ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. లాస్ట్ 20 minutes ఆ ఫైట్ పెట్టాడన్న. అమ్మో అది చెప్పడానికి రాదన్న. మీకు నిజంగా ఎంట్రుకలు ఇట్ట గూస్ బంప్స్ వచ్చేస్తే ఎక్సలెంట్గా ఉందన్న. మూవీ మాత్రం సూపర్ సూపర్ సూపర్. ఐటమ్ సాంగ్ లో ఎవరికి బాగా నచ్చిందన్న? ఐటమ్ సాంగ్ శ్రీలీలకు 2 కోట్లు 4 కోట్లు ఇచ్చారన్న. కన్ఫామ్ గా దానికైతే న్యాయం జరిగిందన్న. ఏమన్నా ఎక్స్పోజింగ్ ఉందన్న, సాంగ్ లో మాత్రం ఎక్స్పోజింగ్ చింపేసిందన్న. ఎక్సలెంట్ అసలు. మనము సినిమా బాగుందని వస్తామా, ఎక్స్ప్రెషన్స్ కి హై ఉంది సినిమా, అసలు మామూలు లేదు అసలు. జాతర ఫైట్ కంటే ఆ లాస్ట్ ఫైట్ ఇంకా ఎక్సలెంట్ ఉంది నాకు అనిపించింది అంట. పుష్ప 3 అదే షాకింగ్. లాస్ట్ పుష్ప 3 అని వస్తుంది, అది షాకింగ్. లాస్ట్ పుష్ప 3 అని పడింది, అది కొంచెం షాకింగ్ ఉంది. సినిమా అయితే ఓవరాల్ హైలైట్ ఉంది. అసలు నేను అసలు ఒక హాఫ్ బాటిల్ వాటర్ తాగిన బయటకు వచ్చిన తర్వాత నాకు అసలు ఏమనిపించింది బ్రో? మిస్ అవుతారు థియేటర్లో, లేకపోతే లైట్ అసలు చూడకండి అసలు. ఇంత రేట్లు పెంచారు కదా, వర్త్ అయిందా బ్రో చూసినాను? అంటే యాజ్ ఎ TFI ఫ్యాన్ పుష్ప 3 ఎలా ఉంటుంది అనుకుంటున్నాను? అది మాట్లాడద్దు బ్రో, స్పాయిల్ అయితే వేయద్దు. నేనైతే 1 week దాకా అసలు ఎవరితో నేను మాట్లాడదలుచుకోలేదు. ఇట్స్ థియేటర్ ర్యాంపేజ్. మంచి సినిమా అయితే ఇచ్చుకుంటాం. బ్రో ఎలా ఉంది బ్రో మూవీ? బ్రో నాకు తెలిసి మూవీ అయితే యునానిమస్ టాక్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము మనము. మిక్స్డ్ రివ్యూస్ అయితే వస్తాయి అనుకుంటాను నేనైతే. కలెక్షన్స్ పరంగా చూసుకుంటే సినిమా మాత్రం ఆబ్వియస్లీ ఇంత టికెట్ హైట్ పెట్టుకున్నందుకు మీకు TSAP నుంచే చాలా వరకు బాగానే వస్తాయి కలెక్షన్స్. కానీ కలెక్షన్స్ చూసుకొని టాక్ అయితే చెప్పలేవు. నేనైతే అల్లు అర్జున్ ఫ్యాన్. ఒక అల్లు అర్జున్ ఫ్యాన్లో అయితే నాట్ అప్ టు ద మార్క్ అయితే నాకు అనిపిస్తుంది. నాకు కమర్షియల్ ఎంటర్టైనర్ బ్రో. సుకుమార్ డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా స్మూత్గా ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా ఎక్కడ బోర్ కొట్టదు. మన తెలుగు సినిమా ఇన్ని రోజులు మనం ఎలా ఎక్స్పెక్ట్ చేసామో, ఈ 3 years వెయిట్ అయితే వర్త్ బ్రో. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ సేమ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ జానర్. సెకండ్ పార్ట్ లో ఎమోషన్స్ కానీ సుకుమార్ లెవెల్ టేకింగ్, స్టోరీ లైన్ కానీ చాలా బాగుంది. చాలా మందికి నచ్చకపోవచ్చు, బట్ చాలా బాగా తీశారు. మంచి మెసేజ్ వచ్చింది. వన్ మ్యాన్ షో యాజ్ యూజువల్. యాక్షన్ మాత్రం పిచ్చిగా చేశాడు. ఫైట్స్ ఎట్లా ఉన్నాయి బ్రో? ఫైట్స్ అన్ని బాగున్నాయి. మూవీ మొత్తం బాగుంది. మిక్స్డ్ రివ్యూస్ వస్తాయి నాకు తెలిసినంత వరకు. ఐటమ్ సాంగ్స్ బ్రో అన్ని మంచిగా చూసుకుందిలే కానీ అంటే స్టార్టింగ్ ఇప్పుడు మనకు మూవీ ఎలా ఉన్న ఐటమ్ సాంగ్ మాత్రం సూపర్ ఉండేది కదా బ్రో. ఐటమ్ సాంగ్ డిపెండ్ అవ్వలేం కదా అంటే సమంత చేసింది కదా. అంటే సమంతను ఎవరైతే ఎవరు మ్యాచ్ చేయలేరు. అయితే పీక్ ఎక్స్పీరియన్స్. మా ఫ్రెండ్ వీడు గిరీష్ ఊవంటావా చూసాక 1 month అసలు లెగలేకపోయాడు. ఇక్కడ లోకల్ వీడే, కుకట్పల్లి లోకల్. ఆగు నువ్వు. ఐటమ్ సాంగ్ గురించి చెప్పరా. మంచిగా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది, కానీ సెకండ్ పార్ట్ క్లైమాక్స్ అదిరిపోయింది. చాలా బాగుంది. మూవీ అయితే చాలా బాగా తీశారు. స్క్రీన్ ప్లే స్టోరీని అప్రిషియేట్ చేసే వాళ్ళకైతే చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కూడా కొంచెం అల్లు అర్జున్ పరంగా చూస్తే డైలాగ్ డెలివరీ కానీ వాడి మేనరిజం కానీ యాక్షన్ మాత్రం తగ్గేదే లేదని చెప్పి చాలా బాగా చేశాడు. 3 years వెయిట్ అయితే వర్త్ బ్రో. సినిమా పక్క కమర్షియల్ ఎంటర్టైనర్. పుష్ప 3
పుష్ప 3 చూద్దాం ఇంకా ఇప్పుడే కదా ఈ రోజు నైట్ ఫస్ట్ పుష్ప 2 గురించి ఆలోచించి ఈ రోజు నైట్ ఫస్ట్ పుష్ప 2 గురించి ఆలోచించి రేపు పుష్ప 3 గురించి చేద్దాం.